రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. నిజమైనటువంటి నాయకుని ప్రత్యేకత ఏంటంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క సంస్థని లేదా సంఘటనని మారుస్తూ ఉంటాడు, వ్యూహాలు మారుస్తూ ఉంటాడు, అదేవిధంగా వ్యవహార శైలిని మారుస్తూ ఉంటాడు. ఎదురవుతున్నటువంటి కొత్త కొత్త సవాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకుని ఏ రకంగా ముందుకు సాగాలి, ఏ రకంగా తనను తాను పొలిటికల్గా రెలవెంట్గా ఉంచుకోవాలి, తన సంస్థ పొలిటికల్గా రెలవెంట్గా ఉండాలి. ఇది తెలివైనటువంటి చతురుడైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ప్రతి నాయకుడు చేసేటటువంటి పని. భారతీయ జనతా పార్టీ ముందు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సవాల్ ఉంది. సవాల్ ఏంటంటే 15 సంవత్సరాలు ఏకబిగిన పరిపాలించి ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ ఓటర్లు చాలామంది నరేంద్ర మోదీ తప్ప మరొక ప్రధానమంత్రిని చూడని పరిస్థితి ఉంది. ఈ 15 ఏళ్లలో వచ్చినటువంటి అభివృద్ధిని చూసి 1947 నుంచి ఇదే అభివృద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు లోపాలను ఎంచేటటువంటి ధోరణి పెరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త తరం యువకులు ఓటర్లు, వచ్చేసారి మొదటి తరం ఓటర్లు అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జెన్ జీ డెమోగ్రఫిక్ ఏదైతే ఉందో దీనితోటి ఎలా కనెక్ట్ కావాలి, ఇది బీజేపీ ముందు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముందు ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి సవాలు. ఈ సవాలుని బహుశా నరేంద్ర మోదీ అర్థం చేసుకున్నట్టుగా ఎవరో అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఇటీవల జంతర్ మంతర్ హడావిడి ప్రారంభమైనప్పుడు అది నెమ్మదిగా వామపక్ష సంస్థలు అందులో కలిసి దీన్ని ఒక మీడియాలోని ఒక వర్గము ఆల్గోరిథంని ఆల్టర్ చేసి విదేశాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఈ ఉద్యమాన్ని బాగా పెంచి చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి అందరికన్నా ముందు పరిస్థితిని గుర్తించి ఆయన స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ప్రవేశించి ఇన్స్టాగ్రామ్లో యువతరంతో మాట్లాడారు. ఎందుకంటే యువతరం ఈరోజు మాట్లాడుతున్నది ఇన్స్టాగ్రామ్ ద్వారా, కమ్యూనికేట్ చేస్తున్నది ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మాట్లాడగానే అనేక మిలియన్ల వ్యూస్ తక్షణమే వచ్చేసేసినాయి. కాబట్టి దాని ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించగలిగారు. మిగతా పార్టీ సంగతి ఏంటి? ఇది పార్టీ ముందున్నటువంటి అసలైన ప్రశ్న. పార్టీ ఇటీవల కొత్త జాతీయ టీం ఏదైతే ఏర్పడిందో నితిన్ నబీన్ నాయకత్వంలో, దానికి సంబంధించిన తొలి సమావేశాన్ని సంబోధిస్తూ ప్రధానమంత్రి ప్రసంగించడానికి బదులు కార్యకర్తలందరికీ తమ రాజకీయ జీవితాల ఎదుగుదలకు సంబంధించినటువంటి వివరాల్ని చెప్పమని, తమ జీవితాల్లోని కీలక ఘట్టాల్ని వివరించమని, నేటి తరం ప్రజలకు వివరించాల్సి వస్తే ఎలా వివరిస్తారో చెప్పమని చెప్పి ఒక టాస్క్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ టాస్క్లో ఆశ్చర్యం ఏంటంటే కేవలము 2% మంది నాయకులు మాత్రమే ప్రధానమంత్రి ఏ స్టాండర్డ్ అయితే సెట్ చేశారో ఆ స్టాండర్డ్ని మ్యాచ్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడాను దానికన్నా తక్కువ తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి మైలురాళ్ల గురించి మాట్లాడటము, తమ బాల్యం గురించి మాట్లాడటము, లేకపోతే ఈ రకంగా యువతరానికి ఆకర్షణ కలిగించినటువంటి, యువతరాన్ని ఆకట్టుకోనటువంటి రీతిలో మాట్లాడటం జరిగింది. ఓన్లీ 2% మాత్రమే ఆ స్టాండర్డ్ని మ్యాచ్ అయినట్టుగా స్వయంగా పరీక్షలో తేలినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి, అదేవిధంగా ఓటర్లకి మధ్య పెరుగుతున్నటువంటి గ్యాప్ని ప్రధానమంత్రి వాళ్ళకి అర్థం చేయించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి ఇంటలెక్చువల్ అజిలిటీ ఏ మేరకు ఉంది, ఏ మేరకు చురుకుదనంతో వ్యవహరిస్తున్నారన్నది చూశారు. ఎందుకంటే డిజిటల్గా వస్తున్నటువంటి, చాలా వేగవంతంగా వస్తున్నటువంటి మార్పులు కానీ, క్షణక్షణానికి సమాచారం ప్రజలకు అందుతున్నటువంటి తీరు, దానిని ఇంకా పాతకాలము పద్ధతులతోటే మీడియాని చూడటం, లెగసీ మీడియా అంటున్నారు, ప్రింట్, ఎలక్ట్రానిక్ ఇవన్నీ లెగసీ మీడియాలుగా మారిపోయినాయి. అవి కాకుండా ఆధునిక న్యూస్ సైకిల్ని అర్థం చేసుకోవడం, అదేవిధంగా ప్రస్తుత ప్రపంచం యొక్క రియాలిటీ ఏదైతే ఉందో, గ్లోబల్గా వస్తున్నటువంటి మార్పులు, వీటికి సంబంధించి కార్యకర్తల
పార్టీ యొక్క సీనియర్ నాయకత్వం ఏదైతే ఉందో పార్టీకి సంబంధించినటువంటి సంఘటనాపరమైనటువంటి లీడర్షిప్ ముందు దీనికి సంబంధించినటువంటి అవసరాలను ఆయన చెప్పి కేవలము ప్రసంగాలు కాకుండా ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికతో ఓటర్లతో కనెక్ట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది ఆలోచించాలని చెప్పి ప్రధానమంత్రి చెబుతూ 3 సూత్రాలను వాళ్ళ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. మొట్టమొదటిది కేవలము శుష్క ప్రసంగాలు కాకుండా సబ్స్టెన్స్ తోటి, గట్టి సమాచారంతో, ఆధారాలతోటి మాట్లాడాలి. మ్యాక్రో లెవెల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని మైక్రో లెవెల్తో కనెక్ట్ చేసి ఓటర్లకు తెలియజేయాలి. తమ యొక్క విశ్లేషణాత్మక సామర్థ్యం ఏదైతే ఉందో, అనలిటికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా పెంచుకోవాలి, అదేవిధంగా తమ లోకల్ మెసేజ్లలో గ్లోబల్ పర్స్పెక్టివ్ని ఏ రకంగా అందజేయాలి అన్నది ప్రధానమంత్రి వారి ముందు ఉంచినటువంటి మొట్టమొదటి అంశము. రెండవ ముఖ్యమైన అంశము, ఆయన ప్రజా సంబంధాల విషయంలో పార్టీ కార్యకర్తలు సుష్మా స్వరాజ్ స్టాండర్డ్ని పాటించాలని చెప్పారు. సుష్మా స్వరాజ్ విదేశ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకి SMS చేస్తే, వాట్సాప్ చేస్తే, ఒక ఫోన్లో మెసేజ్ పంపిస్తే ఆమె నుంచి స్పందన వచ్చేది. విదేశాల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు, వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, తండ్రికి వీసా రాక ఇబ్బంది పడుతున్నటువంటి తనయ, ఇటువంటి వాళ్ళందరి యొక్క సమస్యలు వాళ్ళు అలా చెప్పడము, ఆవిడ ఇలా స్పందించి దానికి మార్గాలను అన్వేషించటం, అదేవిధంగా పరిష్కారాలని సూచించటం. కాబట్టి సుష్మా స్వరాజ్ స్టాండర్డ్ని పాటించాలి అన్నది రెండవ ముఖ్యమైన అంశము. మూడవది, అంతర్గతంగా చాలా కఠోరమైనటువంటి క్రమశిక్షణను పాటించాలన్న విషయంలో ఆయన దాని మీద చాలా స్ట్రెస్ పెట్టి మరీ చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి ఇంటర్నల్ డిసిప్లిన్ మీద చాలా ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అంతర్గతంగా జరిగేటటువంటి చర్చలు కానీ వీటికి సంబంధించిన వివరాలు బయటకు వెళ్ళకూడదు. ఆర్గనైజేషనల్ సీక్రసీ ఏదైతే ఉందో దానిని కాపాడాలి. ఈ విషయంలో నిజంగా చెప్పాలన్నట్టయితే గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 2014 ముందు వరకు కూడాను ఏది నిర్ణయించడానికి ముందే మీడియాకి తెలిసిపోయేది. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కొంత ఆర్గనైజేషనల్ సీక్రసీ మొదలైంది, కానీ నెమ్మదిగా దానిలో కొంత సడలింపు వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఆర్గనైజేషనల్ సీక్రసీ, ఇంటర్నల్ డిసిప్లిన్, దీనిపైన ప్రధానమంత్రి చాలా ప్రాధాన్యం ఇచ్చి చాలా జోరు ఇచ్చి మాట్లాడారు. ఈ 3 అంశాలు, ఒకటి రెటరిక్ కాదు, కేవలం శుష్క ప్రసంగాలు కాదు, సబ్స్టెన్స్తో మాట్లాడాలి, విశ్లేషణాత్మక సామర్థ్యం పెంచుకోవాలి. రెండవది సుష్మా స్వరాజ్ స్టాండర్డ్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్. మూడవది ఆర్గనైజేషనల్ డిసిప్లిన్. వీటిపైన ప్రధానమంత్రి చాలా ప్రాధాన్యం ఇచ్చినట్టు ఈ సమావేశం ద్వారా తెలుస్తోంది. ఈ సమావేశం తరువాత పార్టీలో ఈ భావం గనక క్రింద వరకు వచ్చినట్టయితే ఓటర్ కనెక్ట్ పెరుగుతుంది, ఓటర్ అవుట్ రీచ్ పెరుగుతుంది, ఓటర్లతో పార్టీ వ్యవహరించేటటువంటి తీరు, ప్రజలతో వ్యవహరించేటటువంటి తీరులో సకారాత్మకమైన పాజిటివ్ చేంజ్ వస్తుంది. 15 ఏళ్ళు ఇంకా మోదీ ఉన్నారు, మోదీ చూసుకుంటారు, అమిత్ షా చూసుకుంటారు అన్నటువంటి కాంప్లసెన్సీ, ఉదాసీన వైఖరి, నిర్లిప్త వైఖరి నుంచి పార్టీ మెషినరీని యాక్టివేట్ చేసేటటువంటి ప్రయత్నము ప్రధానమంత్రి ఈ సమావేశం ద్వారా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.